తెలుగు కథా పారిజాతాల శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ ఫోటో. ఈ కథ సంచిక డాట్ కామ్ అంతర్జాల పత్రికలో 6/8/23న ప్రచురితం అయ్యింది. శివపురం కథల్లో సంపుటిలో చేర్చబడింది. కథ ఫోటో. ఇక్కడ స్కూల్ ఉండాలి కదా, ఎక్కడికి మారింది? సైగలు చేసి అడుగుతోంది ఓ పెద్దావిడ అక్కడున్న కుర్రాడిని. ఆ సైగలు అర్థం కాక "ఆ?" అన్నాడు ఆ కుర్రాడు. ఆవిడ మళ్ళీ సైగలు చేసింది. "నాకేం తెలీదు" అని వెళ్ళిపోయాడు ఆ కుర్రాడు. చుట్టూ చూసింది ఆవిడ. అన్నీ షాపులే కనిపించాయి. ఒక షాప్ దగ్గరకు వెళ్ళి హ్యాండ్ బ్యాగ్‌లోంచి రైటింగ్ ప్యాడ్ తీసి, "ఇక్కడ హై స్కూల్ ఉండేది. ఎక్కడికి మారింది?" అని రాసి షాపతనికి చూపించింది. సరుకులు కొనుక్కోడానికి వచ్చిన మంగారెడ్డి అది చూసి, "అమ్మా! ఆ స్కూలు మూసేశారమ్మా" అని చెప్పాడు. "ఎందుకు?" అని సైగ చేసి అడిగిందావిడ. మంగారెడ్డి తను కూర్చున్న స్టూలు మీంచి లేచి, "అమ్మా! మీరు ఇలా కూర్చోండి. నేను చెబుతాను" అని అన్నాడు. ఆవిడ స్టూల్ మీద కూర్చున్నారు. "ఊళ్ళోనూ బయట కాన్వెంట్లు పెరిగిపోయాయమ్మా. అందరికీ ఇంగ్లీష్ మీద మోజు పెరిగింది. ఈ ఏటా పిల్లలు తగ్గిపోవడంతో స్కూలు మూసేశారు. మాస్టర్లని తలో ఊరికి బదిలీ చేసేశారు" చెప్పాడు మంగారెడ్డి. ఆ మాటలు వినగానే ఆవిడ హతాశురాలయ్యింది. నెమ్మదిగా బ్యాగ్ తీసి అందులోంచి వాటర్ బాటిల్ తీసి మంచినీళ్ళు తాగింది. ఆవిడని అలా చూడగానే మంగారెడ్డికి బాధ కలిగింది. "అమ్మా! మీరు ఈ స్కూల్లో ఎప్పుడు చదువుకున్నారు?" అడిగాడు మంగారెడ్డి. 1978 10వ తరగతి బ్యాచ్ మాది. ప్యాడ్ మీద రాసింది ఆవిడ. "అబ్బో! అప్పటికి నేను పుట్టనే లేదు" నవ్వుతూ అన్నాడు మంగారెడ్డి. "మరి నాకు అప్పటి వాళ్ళ గురించి సమాచారం ఎలా తెలుస్తుంది?" మళ్ళీ రాసి చూపించిందావిడ. "అంటే 45 సంవత్సరాల క్రితం చదువుకున్న వాళ్ళు దొరకాలి" దీర్ఘంగా ఆలోచిస్తూ అన్నాడు మంగారెడ్డి. "అవును" అన్నట్టు తల ఊపిందావిడ. "మా ఇంటి పక్కన షావుకారు ఒకాయన ఉన్నాడు. పెద్దాయనే. ఆయన్నడిగితే మీకేమైనా చెప్పగలడు. రండి మా ఇంటికి వెళదాం" అని ఆవిడ్ని స్కూటర్ ఎక్కించుకుని కాకిలేరు రోడ్‌లో ఉన్న తన ఇంటికి తీసుకొచ్చాడు మంగారెడ్డి. అతని ఇంటి పక్కనే ఉన్న పెంకుటిల దగ్గరకు వెళ్ళి, "భూషణం గారూ" అని గట్టిగా పిలిచాడు. కొద్దిసేపటికి ఒక పెద్దాయన బయటకొచ్చాడు. "మంగారెడ్డి నువ్వా? అక్కడే నిలబడిపోయావే? లోపలికి రా" అని ఆహ్వానించాడు. ఇద్దరూ గేటు తీసుకుని లోపలికొచ్చారు. వాళ్ళ వెనకే ఆవిడ కూడా వచ్చారు. "ఈవిడెవరు? చుట్టాలా?" అడిగాడు భూషణం. "కాదండి. మన చెరువు గట్టు దగ్గర ఉండే హై స్కూల్లో 45 ఏళ్ల క్రితం 10వ తరగతి చదువుకున్నారట. అప్పటి వాళ్ళెవరైనా మీకు తెలుసేమోనని మీ దగ్గరకు తీసుకొచ్చాను" అన్నాడు మంగారెడ్డి. "అబ్బే! నేను 10వ తరగతి వరకు వెళ్ళలేదు. 8తో మానేశాను. తర్వాత వ్యాపారంలోకి దిగాను. కానీ నా తర్వాత మా చెల్లెలు 10వ తరగతి చదివింది. ఎప్పుడంటే ఆహ్, ఆ! 1978లో. ఎందుకంటే అప్పుడే మా అమ్మ పోయింది. మా చెల్లాయి పరీక్షలకు వెళ్తానంటే మా నాన్న బతిమాలి పంపాడు. "నువ్వు పరీక్షలు రాసి పాసయితే అమ్మ సంతోషిస్తుందమ్మా" అని బతిమాలి మరీ పంపించాడు. అందుకని పరీక్షలు రాసి మా చెల్లాయి పాసయింది. దీర్ఘంగా నిట్టూర్చన్నాడు భూషణం. ఆవిడ "మీ చెల్లాయి పేరేమిటి?" అని ప్యాడ్ మీద రాసి భూషణంకి చూపించింది. "నాగమణి అమ్మా" అన్నాడు భూషణం. ఆ మాట వినగానే ఆవిడ కళ్ళు ఆనందంగా మెరిశాయి. అది చూశాడు మంగారెడ్డి. "భూషణ గారు, మీ చెల్లాయి గారికి ఓసారి ఫోన్ చేయండి. ఈ మేడంతో మాట్లాడతారు" అన్నాడు మంగారెడ్డి. "అది కుదరదు మంగారెడ్డి. మా చెల్లాయికి 2 ఏళ్ల క్రితం పక్షవాతం వచ్చి కాలు, చెయ్యితో పాటు నోరు కూడా పడిపోయింది. హైదరాబాదులో కొడుకు దగ్గర ఉంటోంది" బాధగా అన్నాడు భూషణం. ఉన్న కొద్దిపాటి ఆశ నీరుగారిపోవడంతో ఆవిడ చాలా దిగులు పడింది. 2 నిమిషాలు గడిచాయి. అప్పుడు భూషణం "ఆ! ఆ! మంగారెడ్డి
ఒక విషయం గుర్తుకొచ్చింది. మన ఊళ్ళో జోసిలింకన పంతులు గారు పౌరోహిత్యం చేసేవారు కదా! ఆయన కూతురు మా చెల్లాయితో చదివింది. 4 ఏళ్ల క్రితం మా చెల్లాయి తనని చూడాలంటే నా మోపెడ్ మీదే పాలకులు తీసుకెళ్ళాను. బ్రాడీపేట మొదటి వీధిలో కుళాయిల చెరువు ఎదురుగా ఉన్న మేడలో ఉంటున్నారు. ఆయన లెక్చరర్ చేసి అప్పుడే రిటైర్ అయ్యారంట. ఆయన పేరు శాస్త్రి గారు. వెంకన్న గారి అమ్మాయి పేరు జయలక్ష్మి. ఆవిడని కలిస్తే విషయాలు తెలుస్తాయి అన్నాడు భూషణం. వాళ్ళ ఫోన్ నంబర్ ఏదైనా ఉందా? అడిగాడు మంగారెడ్డి. లేదన్నట్టు తల అడ్డంగా ఊపాడు భూషణం. సరే అని ఆవిడని తీసుకుని తన ఇంటికి వచ్చాడు మంగారెడ్డి. అప్పటికి మధ్యాహ్నం 12 గంటలైంది. మేడం గారు, మా శివపురంలో భోజనం మీ వంటి వాళ్ళు తినలేరు. ఈ హోటల్లో అంతంత మాత్రంగానే ఉంటాయి. మా ఇంట్లో భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకోండమ్మా. నేను నా స్కూటర్ మీద మిమ్మల్ని పాలకులు తీసుకెళ్తాను అన్నాడు మంగారెడ్డి. అతని మాట కాదనలేక వాళ్ళింట్లోనే భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకుంది. తర్వాత ఇద్దరూ స్కూటర్ మీద పాలకులు వెళ్లారు. భూషణం చెప్పినట్టుగా అడ్రస్సు తేలిగ్గా దొరికింది. గేటు తీసుకుని లోపలికి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టగానే జయలక్ష్మి వచ్చి తలుపు తీసింది. మాది శివపురం అండి. నేను సూర్యరెడ్డి గారి అబ్బాయి మంగారెడ్డిని. ఈ మేడం మీతో 10వ తరగతి చదివారంట. మిమ్మల్ని చూడాలని వచ్చారు. చాలా దూరం నుంచి అన్నాడు మంగారెడ్డి. ఇద్దరిని లోపలికి ఆహ్వానించింది జయలక్ష్మి. ఇద్దరూ కుర్చీలో కూర్చున్నారు. మీరు అంటూ ఆగింది జయలక్ష్మి ఆవిడకేసి తిరిగి. ఆవిడ హ్యాండ్ బ్యాగ్‌లోంచి తన విజిటింగ్ కార్డ్ తీసి చూపించింది. ఓహ్! నువ్వా? గుర్తుపట్టలేకపోయాను సునంద. ఏమనుకోకే. నువ్వు లెక్కలు బాగా చేసేదానివి అంది జయలక్ష్మి. సునంద ప్యాడ్ మీద మన 10వ తరగతి గ్రూప్ ఫోటో ఉందా నీ దగ్గర? ఒకసారిస్తే ఫోన్‌లో ఫోటో తీసుకుంటాను అని రాసి జయలక్ష్మి చూపించింది. దానికి జయలక్ష్మి చిన్నగా నిట్టూర్చి, ఈయనది గవర్నమెంట్ కాలేజీలో ఉద్యోగం. బదిలీల వలన సామాన్లు తరలించడంలో ఎక్కడో మిస్ అయిపోయింది చెప్పింది జయలక్ష్మి. ఆమె మాటలకు సునంద చాలా నిరాశకు లోనైంది. ఒక నిమిషం గడిచాక, వెంకటలక్ష్మి గురించి తెలుసునా? ఆమె ఎక్కడ ఉంది? ప్యాడ్ మీద రాసి చూపించింది. తల అడ్డంగా ఊపింది జయలక్ష్మి. నీలాగే తను కూడా 10వ తరగతి పూర్తి కాగానే శివపురం నుండి వెళ్ళిపోయింది. వాళ్ళ నాన్నగారు బ్యాంకులో పనిచేసేవారు కదా! ఆయనకి బదిలీ అవ్వడంతో తను వెళ్ళిపోయింది. ఆ! నువ్వొక పని చెయి. తణుకు పెద్దయ్య స్కూల్ ఎదురుగా ఉన్న ఫోటో స్టూడియో ఆయనే అప్పుడు మన గ్రూప్ ఫోటో తీశారు. వాళ్ళు ఒక కాపీ వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు పబ్లిసిటీ కోసం. నువ్వక్కడ ట్రై చేస్తే ఫోటో తప్పకుండా దొరుకుతుంది అంది జయలక్ష్మి. ఆమెకి థాంక్స్ చెప్పి ఇద్దరూ తిరిగి శివపురం బస్ స్టాండ్‌కొచ్చారు. చాలా థాంక్స్ అన్నట్టు మంగారెడ్డి 2 చేతులు పట్టుకుంది సునంద. భలేవారండి బాబు! మీరు మా అక్కలాంటి వారు అన్నాడు మంగారెడ్డి. ఈలోగా తణుకు వెళ్ళే బస్సు వచ్చింది. సునందని బస్సు ఎక్కించి కండక్టర్ గారు, ఈ మేడం గారిని తణుకు పెద్ద హై స్కూల్ దగ్గర దింపండి అని చెప్పాడు. సునంద బస్సులో కూర్చున్నదన్న మాటే గాని, ఆమె మనస్సు చాలా గజిబిజిగా ఉంది. ఎన్నో ఆశలతో ఇక్కడికి వచ్చింది. తను చదువుకున్న స్కూల్‌ని తనివి తీరా చూడాలని, తన స్నేహితుల్ని ఒకరిద్దరినైనా కలవాలని అనుకుంది. కానీ ఏ ఒక్కటి నెరవేరలేదు. అరగంట గడిచేసరికి బస్సు తణుకు పెద్ద హై స్కూల్ దగ్గర ఆగింది. సునంద బస్సు దిగింది. రోడ్డుకి అవతల ఉన్న జయ డిజిటల్ స్టూడియోకి వెళ్ళింది. కౌంటర్‌లో ఉన్న యువకుడికి తన విజిటింగ్ కార్డ్ చూపించింది. "ఏం కావాలి మేడం?" ఆదరంగా అడిగాడు అతను. 1978లో శివపురం హై స్కూల్ గ్రూప్ ఫోటో మీరు తీశారని చెప్పారు. అది కావాలి. ప్యాడ్ మీద రాసి చూపించింది. ఒక్క నిమిషం ఆమె కేసి చూశాడు. ఈ ఫోటో కోసం ఆవిడ చాలా శ్రమ పడుతోందని గ్రహించాడు. చూడండి మేడం, ఈ ఫోటో మా నాన్నగారు తీశారు. ఆయన చనిపోయారు. 4 ఏళ్ల క్రితం ఆ స్కూల్లో పనిచేసిన గుమాస్తా రామనాథం గారు వచ్చి ఆ ఫోటో పట్టుకెళ్లారు. ఆయన మాకు దూరపు బంధువు చెప్పాడు అతను. ఆయన అడ్రెస్సు, ఫోన్ నంబర్ కావాలి. ప్యాడ్ మీద రాసి చూపించింది సునంద. అతను అడ్రెస్ రాసిచ్చాడు. అది చూసి ఒక్కసారి ఆశ్చర్యపోయింది. అది చెన్నై అడ్రెస్. ఆయన రిటైర్ అయ్యాక చెన్నైలో కొడుకు దగ్గర ఉంటున్నారు చెప్పాడు స్టూడియో అతను. సునంద అతనికి థాంక్స్ చెప్పి బస్ స్టాండ్‌కొచ్చి విజయవాడ బస్ ఎక్కింది.
తనకి ఆ ఫోటో చాలా ముఖ్యం. రామనాథం గారికి ఫోను చేసి పంపమని అడిగినా చాలా టైం పడుతుంది. కానీ తనకింకా 2 రోజులే టైం ఉంది. ఈలోగా ఫోటో సంపాదించాలి. ఆమె ఆలోచనలో ఉండగానే బస్సు విజయవాడ వచ్చింది. టిఫిన్ తినేసి రెడీగా ఉన్న చెన్నై ఏసీ బస్సు ఎక్కింది సునంద. మర్నాడు ఉదయం చెన్నైకి చేరుకుని రామనాథం గారి ఇంటికి వెళ్ళింది. ఆయన కుర్చీలో కూర్చొని పేపర్ చదువుకుంటున్నారు. ఆయనకు నమస్కరించి తన విజిటింగ్ కార్డ్ చూపించింది. కూర్చోమని చెప్పి, "ఏం కావాలమ్మా?" అని అడిగారు. తను శివపురం హై స్కూల్‌లో 1978లో 10వ తరగతి చదువుకున్నానని, అప్పటి గ్రూప్ ఫోటో కోసం వచ్చానని, తణుకు ఫోటో స్టూడియో అతను మీ అడ్రెస్ ఇచ్చారని ప్యాడ్ మీద రాసి చూపించింది సునంద. రామనాథం గారు భార్యని కేకేసి కాఫీ తెమ్మని చెప్పారు. సునందకేసి తిరిగారు. "నువ్వు బాగా చదువుకుని మంచి ఉద్యోగంలోకొచ్చావమ్మా. స్కూల్ పెట్టాక మీది 10వ తరగతి మొట్టమొదటి బ్యాచి. అప్పుడు మీరు 20 మందే ఉన్నారు. బంగారం లాంటి స్కూల్ అలా మూతపడిపోయింది. మొన్న ఆ మధ్యే తణుకు వెళ్ళి ఫోటో తెచ్చాను" అని లేచి అలమరలో ఉన్న ఆ గురు ఫోటో తెచ్చారు ఆయన. "నేను ఈ ఫోటోలో లేకపోయినా మన స్కూల్ మీది అభిమానంతో తీపి జ్ఞాపకంగా ఉంటుందని నా దగ్గర ఉంచుకున్నానమ్మా" అని ఆ ఫోటో సునందకిచ్చారు రామనాథం. వణుకుతున్న చేతులతో ఆ ఫోటో తీసుకొని చూసింది. తను, తన ప్రియనేస్తం వెంకటలక్ష్మి పట్టు పరికిణీలు కట్టుకుని పక్కపక్కనే ఉన్నారు. ఆమె కళ్ళ నుండి ఆనంద బాష్పాలు జలజల రాలాయి. ఒక నిమిషం గడిచాక చీర కొంగుతో కళ్ళు తుడుచుకుని తన ఫోన్‌లో ఆ గ్రూప్ ఫోటోని 4 స్నాపులు తీసుకుంది సునంద. ఆమె భావోద్విగ్నతను మౌనంగా గమనించారు రామనాథం. "ఇది ఒక కాపీ తీయించి ఇవ్వగలరా?" ప్యాడ్ మీద రాసి అడిగింది ఆమె. ఆయన వెంటనే కొడుకుని కేకేసి ఫోటో ఇచ్చి, "దీనిని 2 కాపీలు తీయించి పట్టుకురా" అని పురమాయించారు. చాలాసేపు స్కూలు విషయాలు మాట్లాడాక వెంకటలక్ష్మి గురించి అడిగింది సునంద. "ఆమె కూడా నీలాగే పెద్ద ఉద్యోగం చేస్తోందమ్మా కాకినాడలో. ఆ! అన్నట్టు రేపే రిటైర్మెంటు. రమ్మనమని కూడా చెప్పింది" అన్నారు రామనాథం. ఆయన బలవంతం మీద వాళ్ళ ఇంట్లో భోజనం చేసి, గ్రూప్ ఫోటోలు 2 తీసుకుని రైలెక్కింది సునంద. గ్రూప్ ఫోటో మరోసారి చూసుకుని మురిసిపోయింది. ఫోటో తీసే రోజున తనకు మంచి బట్టలు లేకపోతే, వెంకటలక్ష్మే తన పట్టు పరికిణి జాకెట్ ఇచ్చింది. తనకి మాటలు రావని ఎవరైనా హేళన చేసినప్పుడు, తన పక్షాన నిలబడి వారితో దెబ్బలాడేది. "సునంద, నువ్వు మే 30న పుట్టావు. నేను ఏప్రిల్ 30న పుట్టాను. నీకంటే నెల పెద్దదానిని. నీకు నేను అక్కని" అనేది. మర్నాడు ఉదయం కాకినాడ చేరుకుంది సునంద. ఉదయం 10 గంటలకు ఫంక్షన్ హాల్‌కు చేరుకుని, నిర్వాహకులకు తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి, సభలో తను మాట్లాడతానని చెప్పింది. కలెక్టరు, ఇతర ఉన్నతాధికారులు వెంకటలక్ష్మి సేవలు కొనియాడి ఆమెని ఘనంగా సత్కరించారు. తర్వాత శ్రీమతి సునంద, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖాధికారిణి చిత్తూరు వారు ఇప్పుడు ప్రసంగిస్తారు అని అనౌన్స్‌మెంట్ రాగానే వెంకటలక్ష్మి ఒక్కసారి ఆశ్చర్యపోయింది. నెమ్మదిగా వేది మీదకొచ్చిన చిన్ననాటి స్నేహితురాల్ని చూసి ఆనందంగా లేచి కౌగిలించుకుంది. బంగారు రంగు ఫ్రేమ్ కట్టిన తమ గ్రూప్ ఫోటోని వెంకటలక్ష్మికిచ్చింది సునంద. ఆ ఫోటో చూసి చాలా ఆనందించింది వెంకటలక్ష్మి. "నా జీవితంలో మర్చిపోలేని కానుకిచ్చావు నువ్వు" అని సునందని మరోసారి అక్కున చేర్చుకుంది వెంకటలక్ష్మి. కథ సమాప్తం. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.